మాచర్ల తహసీల్దార్ కార్యాలయం నుంచి విజయవాడ వరద బాధితుల సహాయార్థం బిస్కెట్లు, వాటర్ బాటిల్స్, క్యాండిల్స్, అగ్గిపెట్టెలు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నర్సాపేటకు పంపినట్లు మాచర్ల తహసీల్దార్ కార్యాలయం నుంచి విజయవాడ వరద బాధితుల సహాయార్థం బిస్కెట్లు, వాటర్ బాటిల్స్, క్యాండిల్స్, అగ్గిపెట్టెలు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నర్సాపేటకు పంపినట్లు మాచర్ల తహసీల్దార్ మహమ్మద్ జియా ఉల్ హక్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాచర్ల పట్టణంలోని సేవా సంస్థలు వారిని సంప్రదించి ముఖ్యంగా కాలేజీ డైరెక్టర్ జున్న శ్రీనివాస్ రెడ్డి, శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి, కిరాణా అసోసియేషన్ మరియు ఫ్యాన్స్ అసోసియేషన్ యొక్క సహకారంతో ఈ యొక్క ఆహార పదార్థాలను పంపినట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిటిఆర్ఐ, విఆర్ఓలు, నోటన్స్ కళాశాల డైరెక్టర్ జున్న శ్రీనివాస్ రెడ్డి, శ్రీరామకృష్ణ సేవా సమితి సభ్యులు ముత్యాల పాపిరెడ్డి, రామచంద్రరావు పాల్గొన్నారు. సేవా కార్యక్రమానికి మాచర్ల తహసీల్దార్ కార్యాలయం తహసీల్దారు జియా ఉల్ హక్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం దాతల సహాయంతో ముఖ్యంగా నోటన్స్ కాలేజీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు సహాయంతో అలాగనే మా రామకృష్ణ సేవా సమితి వారు కొంతమంది అసోసియేషన్స్ ఉన్నారు, వారి యొక్క తోడ్పాటుతో కొన్ని వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు ఈరోజు విజయవాడ పంపుతున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం చాలా కొంచెం చెప్పుదగిన కార్యక్రమం కాదు. అనుకోకుండా ప్రకృతి వైపరీత్యం జరిగి ఆగస్టు 31వ తారీఖున దాదాపు 130 సంవత్సరాల క్రితం పడినట్టు వర్షం ఆ రోజు పడదు. అంత భారీ వర్షానికి బుడమనేరు పొంగి అనుకోకున్నటువంటి సంఘటనతో విజయవాడ లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయి పాపం కరెంటు వ్యవస్థ అంతా కుప్పగలిపోయింది. వాటర్ అన్నీ పసుపడి మొత్తం వాటర్ మునిగిపోయి తినడానికి తిండి లేక, నీరు లేక, కరెంట్ లేక మనం ఇబ్బంది పడుతుంటే స్వయంగా ముఖ్యమంత్రి వర్యుల రంగంలో దిగి సర్వీస్ టు మేనేజ్, సర్వీస్ టు గాడ్ ప్రార్థించే పెద్దవాళ్ళ కన్నా సాయం చేతులు మంది అంటారు మదర్ తెరిసా. ఈరోజు నిజంగా మదర్ తెరిసా గారి వర్ధంతి. ఈ సందర్భంగా ఈరోజే పంపడం కూడా చాలా ఆనందదాయకం. అలాగనే మన తహసీల్దార్ వారికి, దాతలు శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇలా దాతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.